మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన పేదలందరికీ ఇందిరం ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలి. మున్సిపాలిటీ పరిధిలో పేదలందరికీ ఇందిరం ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలి. మున్సిపాలిటీ పరిధిలో పేదలందరికీ ఇందిరం ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలి. మున్సిపాలిటీ పరిధిలో పేదలందరికీ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలి. మున్సిపాలిటీ పరిధిలో పేదలందరికీ ఇందిరం ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్ళు అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్ళు అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్ళు అర్హులైన పేదలందరికీ వితంతు వృద్ధాప్య పెన్షన్లు అర్హులైన పేదలందరికీ వితంతు వృద్ధాప్య పెన్షన్. ప్రభుత్వ పరంగా రావాల్సిన వాటిలో మున్సిపాలిటీ అని చెప్పేసి ఒక నిబంధనతో అన్యాయం జరుగుతూ ఉన్నది. కాబట్టి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పేదలందరికీ కూడా రైతు ఆత్మీయ భరోసా మీరు ఏదైతే నిబంధన చెబుతున్నారో ఆ నిబంధన ప్రకారం మాకు అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకి ఎట్లయినా సరే ఏదో పద్ధతిలో రైతు లేని కూలీలందరికీ కూడా వాళ్ళకి కూడా మనం ప్రభుత్వ పరంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది, ఇవ్వవలసిన అవసరం ఉందని చెప్పేసి నేను గతంలో కోరటం జరిగింది. ఏదైతే ఇప్పుడు అన్ని విషయాలు అన్న చెప్పిండో వాటన్నిటికీ ఏకీభవిస్తూ ఉన్నాం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఈరోజు మున్సిపాలిటీలో కూడా తీర్మానం చేపిస్తాను.